వాక్యం నుండి ఒక లేఖనం భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకున్న వారమై ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని ఈ 2 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవండి. ఈ 2 వచనాలు మాత్రమే చదువుదాం. 16, 17 2 వచనాలు మాత్రమే చదువుదామండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే గదా. మరొక మాటను కూడా చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదామండి. ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. 20వ వచనాన్ని చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము మనం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం స్వపరీక్ష అనేది మనం చేసుకోవలసిన వారుగా ఉంటున్నాం. అంటే ప్రతిసారి చేసుకోవాలా అంటే ప్రతిసారి కూడా యేసు ప్రభు వారి యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా మనం ఎలాగున్నాము అనేది స్వపరీక్ష అనేది మనకెంతో అవసరమై ఉంటుందండి. ఎవరైతే తమ్మును తాముగా స్వపరీక్ష చేసుకోగలుగుతారో వాళ్ళు ఎప్పుడూ తప్పిపోరండి. ఎవరైతే తమ్మును తాము స్వపరీక్ష చేసుకోలేరో వారు తప్పిపోయేవారుగా ఉంటారు. ఏదో అంటే లోకంలో సామెత చెప్తారు చూసారా, తప్పులు ఎంచువారట తన తప్పులు వారు ఎరగరట. చూసారా. కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, మనకు మనం చూసుకోగలిగితే ముందు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు మనంగా చూసుకోకుండా ఇతరులను చూసామనుకోండి, ఇతరుల యొక్క బలహీనతలు మనకు కనపడతాయి. అంటే లేవా ఉన్నాయా అని కాదు, కానీ దేవుని వాక్యము అలాగ చెప్తుంది. అందుకనే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి అని చెప్పిందే తప్ప దేవుని వాక్యము ఇతరులను పరీక్షించడం అనేది కాదు. ఇతరులను పరీక్షించాలి అంటే నిజమే, ఆ స్థాయిలోనికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు పరీక్షించవచ్చు. ఆ స్థాయిలోనికి రాకుండా మనం ఇతరులను పరీక్షించే అవకాశం మనకు లేదు. సరే, ఇక్కడ నేను ఎక్కువగా చెప్పను దాని గురించి, ఎందుకంటే మనం ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనంగా ఎంతో పరీక్ష చేసుకున్నప్పుడు నాలో ఇంక ఏమైనా దేవునికి అవిధేయత లేక దేవునికి విరోధమైనది, దేవునికి ఇష్టము లేనివి ఏమైనా ఉన్నాయా? ప్రతి మనిషి కూడా పరీక్షించుకోవడము అంటే నాలో అసలు నేను ఎలాగున్నాను, నేను దేవునికి తగినట్లుగా జీవించగలుగుతున్నానా, దేవునికి తగినట్లుగానే ఉన్నానా? ఒకవేళ నువ్వు దేవునికి తగినట్లుగా ఉన్నావు అనేది ఎలాగ తెలియబడుతుంది? నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు అంటే ఈ లోకంలో కొన్ని సమస్యలను నువ్వు ఎదుర్కోవలసిన వ్యక్తివి. బైబిల్ గ్రంథంలో దేవుని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలైన వారందరూ కూడా కొన్ని సమస్యలు వీరు అనుభవించుకుంటూనే వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు మనం పాడిన పాటలో క్రైస్తవ జీవితం అనేది అనుక్షణము కూడా ఒక యుద్ధము లాంటిది. ఈ భూమి మీద మనం జీవిస్తున్న జీవితం అంతా కూడా ఒక యుద్ధ కాలము. దేనితో యుద్ధము చేస్తున్నాము అంటే శరీరము ఆత్మతోనూ ఆత్మ శరీరముతోనూ ఒకదానికి ఒకటి రోజు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ ఘర్షణల్లో దేనికి ఎక్కువ బలం ఉంటుందో అది దాన్ని జయించగలుగుతుంది. ఏదైతే బలహీనమవుతుందో అది బలహీనపరచబడుతుంది.
కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ప్రతిరోజు మన శరీరముతో మనకు పోరాటం. మన శరీరం మనకి ఏం చెప్తూ ఉంటుందంటే, ఎప్పుడు కూడా శరీరం అనేది ఆత్మకు లోబడడానికి ఇష్టపడదు. ఆత్మకు లోబడడానికి ఇష్టపడదు. ఆత్మ ఏం చెప్తుంది, శరీరం ఏం చెప్తుంది? ఆత్మ అనేది ఆత్మీయమైన సంగతుల గురించి నీకు బోధించేది. ఆత్మీయమైన సంగతులు అంటే బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చూపించాను. దేవుని బిడ్డలు అనేవారు ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వారు ఎలాగ ఉంటారు? ఎందుకంటే యేసు ప్రభువారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన సమస్యలతోటి వెళ్ళాలి. అందుకని చాలామంది చెప్తూ ఉంటారు, ఏమంటారు అంటే, మనం యేసు ప్రభువారి వెళ్ళిన మార్గము అదేంది అంటే పూల మార్గములో వెళ్ళలేదు, కానీ అదెంతో ముండ్ల మార్గములో వెళ్ళాడు. ఆయన బాట లేక ఆయన నడిచిన నడక, ఆయన వెళ్ళిన మరి మార్గము చాలా కఠినమైన మార్గము. అది ఎంత కఠినమైనదంటే ఎన్నో శ్రమలతో కూడుకున్నది, ఎన్నో అవమానాలతో కూడుకున్నది, ఎన్నో సమస్యలతో కూడుకున్నది. దేవుని యొక్క మార్గము అనేది అంత సులభమైనది ఏమీ కాదు. ఒకరోజు దైవజనుడు భక్సింగ్ గారు, ఆయన ఒక వ్యక్తి ఏ నేరము లేకుండా భక్సింగ్ గారిని భయంకరంగా తిట్టాడనమాట. భయంకరంగా తిట్టాడు. తిడితే భక్సింగ్ గారు ఏమీ మాట్లాడలేదు. నిజంగా ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, భక్సింగ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆయన రాకముందే ఒక టీబీ పేషెంట్ అనమాట. సన్నగా ఉండి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళాడట. అలాంటి వ్యక్తి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చాడట. ఎప్పుడైతే ఆ దైవజనుడి దగ్గరికి వచ్చారో ఆ దైవజనుడు ఆ వ్యక్తిని ఆదరించి అతనికి మందులేసి అతని జబ్బు నుంచి తగ్గించి ఎంత మంచివాడిగా ఆయన తయారు చేసి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క మందిరంలో ఎన్నో బాధ్యతలను అప్పగించాడు ఆయనకి. ఎన్నో సంవత్సరాలు భక్సింగ్ గారితో కలిసి పెరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి భక్సింగ్ గారిని ఒకరోజు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలా చేసావు, అలాగ చేసావు అని భక్సింగ్ గారిని నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడట. భక్సింగ్ గారు ఏమీ మాట్లాడలేదట. సరే, అతని ప్రక్కనున్న ఒక వ్యక్తి ఒక లెటర్ మీద అతడు ఏమేమైతే భక్సింగ్ గారిని తిట్టాడో, ఎలాగైతే అతన్ని బాధించాడో ఆ మాటలన్నీ రాసి, దైవజనుడికి భక్సింగ్ గారికి సంబంధం లేని ఈవైనా మాలాంటి వాడు ఆయన ఇంతగా దూషించాడు, ఇంత శిక్షించాడు, ఇంత ఎలా అన్నాడు కాబట్టి నేను కోపం వచ్చి ఆ కాగితం మీద రాసి ఆయన అన్నాడు, అన్న ఒక్క సంతకం పెట్టండి, ఒక్క సంతకం మీరు పెడితే ఈయన్ని నేను ఎక్కడ ఏ జైల్లో పెట్టేస్తానో చూడండి, మళ్ళీ ఇంక బయటికి రాడీనా. ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద ఆఫీసర్ అన్నమాట. మళ్ళీ రాడు ఇంక ఈయన, సంతకం పెట్టండి అన్నాడట. అప్పుడు భక్సింగ్ గారు చెప్పారట, తప్పు, అలాగ చేయకూడదు అన్నాడట. అదేంటి, మిమ్మల్ని ఇంత దూషించడమా? ఎలాంటి వాడు మిమ్మల్ని దూషించాడు? అప్పుడు అన్నాడట, ఇది దేవుని యొక్క పరిచర్యలో ఒక భాగం. దేవుని యొక్క పరిచర్యలో ఒక భాగం. ఏంటి భాగం అంటేనట, నిందించబడడం ఒక భాగం అట. అవునంటారా? అవునంటారా? అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, మేమెంతో మంది చేత నిందించబడిన వారము. దేవుని యొక్క పరిచర్యలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసిన వారు. దేవుని బిడ్డలము అంటే ఏదో సులభమైనది మాత్రం కాదు, సులభమైనది కాదు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలు అనేవారు ఎంతో కఠినమైన మార్గము గుండా వెళ్ళేవారు. వారు దేవుని ప్రజలంటే ఏదో నమ్ముకున్నామా, వెళ్ళొచ్చేసామా, మన సుఖంగా బ్రతుకుతున్నామా, మనకి ఏ కష్టాలు ఏ బాధలు లేకుండా మనం ఎంత సంతోషంతో బ్రతుకుతున్నాము అనుకునేవారు దేవుని ప్రజలు కారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుని ప్రజలు అనేవారు హింసించబడేవారు దేవుని ప్రజలు, సుఖం అనుభవించేవారు దేవుని ప్రజలు కారు. కానీ లోకానికి ఎలా కనపడుతున్నారంటే, సుఖముగా బ్రతికే వాళ్ళే దేవుని బిడ్డలు, హింసించబడుతున్న వారే దేవుని ప్రజలు కారు అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో హింసించబడేవారే నిజమైన ఆత్మీయులు, సుఖముగా జీవించేవారు వీరు నిజమైన ఆత్మీయులు కారు.
నీ ఆత్మీయ జీవితం అనేది ఎలాగ తెలుస్తుందో తెలుసా? అనేకమైన పరీక్షలకు పరిశోధనలకు నువ్వు వెళ్ళాలి. అనేకమైన పరీక్ష పరిశోధనల గుండా వెళ్లకుండా నువ్వెలాగా ఆత్మీయుడివి ఆత్మీయురాలు అని ఎలా చెప్పబడతాం? మీ అందరికీ తెలుసు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా, మన యొక్క భక్తట అనేకమైన పరీక్షలకు, అనేకమైన పోరాటాలకి, నిందలకు, లేదా అవమానకరమైన పరిస్థితులకు నిలిచి ఉండాలట. ఒక దేవుని బిడ్డ అనే వారిని ఎలాంటి పరిస్థితులు వారి మీదకి వచ్చినా అన్నిటిలో నిలిచి ఉండేవారే దేవుని యొక్క ప్రజలు. ఇదేమీ సామాన్యమైనదేమీ కాదు. ఏదో యేసుప్రభువుని నమ్ముకున్నాం, మన మందిరానికి వెళ్ళాం, వచ్చేసాం. ఇలా కాదు. నీ నిజమైన భక్తి ఎప్పుడు తేలుతుంది అంటే పరీక్షకు శోధనకు నిలిచినప్పుడు. ఎవరి ద్వారా పరీక్షలు వస్తాయి, ఎవరి ద్వారా శోధనలు వస్తాయి అంటే చాలాసార్లు అనుకుంటాం దేవుని ఎరిగిన వారి ద్వారా పరీక్షలు, కష్టాలు, బాధలు వస్తాయి అనుకుంటాం. కానీ దేవుణ్ణి ఎరిగిన వారి చేతే కూడా రావచ్చు. అర్థమైందా? దేవుని బిడ్డలుగా నీకు పరీక్ష పరిశోధన అనేది దేవుణ్ణి ఎరగలేని వారి చేత కాదు, దేవుణ్ణి ఎరిగిన వారి చేత కూడా నీకు వచ్చినప్పటికీ కూడా అప్పటికి కూడా నువ్వు పరీక్షలో నిలబడాలా. ఎవరైతే నాకేంటి, నన్ను దేవుడు పరీక్షించేటప్పుడు నేను ఈ పరీక్షలో నిలబడాలి, ఎలాంటి పరీక్ష వచ్చినా సరే నేను నిలబడగలగాలి. వారే నిజమైన దేవుని యొక్క ప్రజలు. వారెప్పుడూ కూడా ఈ లోకంలో జీవించినంత కాలము అనేకమైన పరీక్ష పరిశోధనల గుండా వెళ్ళేవారు. ఈ తప్పు మనం చనిపోయేదాకా ఈ అవమానకరమైన పరిస్థితులు, బాధకరమైన పరిస్థితులు, శ్రమకరమైన పరిస్థితులు ఇవన్నీ అనుభవించవలసిందే. ఏదో లోకంలో సామెత చెప్తారు, రోట్లో తలపెట్టిన తర్వాతట రోకల పోటుకు వద్దు అని చెప్తే కుదరదట. మనం అందరం యేసుప్రభువు వారి దగ్గరికి ఎందుకు వచ్చామంట? ఎందుకు వచ్చాం? నిజమే అంటారా? నిజమేనా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. యేసుప్రభువారి పక్షంగా మనం ఏమనుభవించడానికట? శ్రమ. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, అంటే నమ్మడం వరకే కాదు, నమ్మిన ప్రతి ఒక్కడు నమ్ముతాం కానీ శ్రమ అక్కర్లేదు మనకి. మనం నమ్ముతాం కానీ శ్రమ అక్కర్లేదు. శ్రమలు ఎలాంటి వారి ద్వారా రాకూడదు? అదే మన మంచోళ్ళ ద్వారా రాకూడదు. చెడ్డోళ్ళ ద్వారా అయితే మనం తట్టుకుంటాం కానీ మంచోళ్ళ ద్వారా పోతే అసలు తట్టుకోలేము. ఎవరి ద్వారా అయితే ఏంటి? యేసుప్రభువారు తను ప్రేమించిన తన శిష్యుడైన ఇస్కరియోతు యోధాయే యేసుప్రభువారిని అప్పగించాడు. అప్పుడు యేసుప్రభువారు ఏం చేయగలిగాడు? నా చిలికాడా, ఇదా నువ్వు ప్రేమతో నాకు పెడతావు ఆ ముద్దు? ఈ ముద్దు నిజంగా నువ్వు ప్రేమతో పెట్టిందా? కాదు, నువ్వు విషంతో పెట్టావు, నన్ను అప్పగించడానికి గుర్తుగా పెట్టావు. సరే, దానికి కూడా ఒప్పుకున్నాడు యేసుప్రభు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకములో మనం పరిగెడుతున్న ఈ పందెములో, ఈ పోరాటములో ఎన్ని పరీక్షా పరిశోధనలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని అవమాన నిందలు గుండా మనం వెళ్ళవలసి వచ్చినా అన్నిటినీ భరించడానికి సిద్ధముగా ఉండవలసిన వారమే. అందుకని అంటాడు, మేము ప్రభువునందు విశ్వాసం ఉంచింది ఎందుకు అంటే ఆయన పక్షముగా శ్రమ పడ్డానికి. ఒకనొకప్పుడు యేసుప్రభు అంటే అపొస్తలుడైన పౌలు గురించి ఇలాగ మాట్లాడారు. పౌలా, నువ్వు రోమాకి వెళ్ళొద్దు, లేక యెరూషలేముకి వెళ్ళొద్దు,
నువ్వు యెరూషలేములోకి వెళితే నిన్ను పట్టుకొని వారిని నిన్ను చెరసాలలో పెట్టి నిన్ను చంపేస్తానంటున్నారు, అక్కడికి వెళ్ళొద్దు, నీ గురించి దేవుడు ముందుగానే ప్రవచిస్తున్నాడు, వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు ఏడ్చి నా గుండెని ఏలబద్దలు చేయుచున్నారు. నేను యేసు ప్రభువారి కోసం శ్రమలు, నిందలు, అవమానం భరించడమేనా? మీరు అనుకునేది ఇంతవరకు కాదు. నేను ఆయన కోసం మరణించడానికి సైతం కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు ఆయన. సరే, మీకు ఆ ఒక్క మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములు. అపోస్తలుడైన పౌలు ఆ రోజున వీళ్ళకి ఏం చెప్పాడు అంటే, మీరేమో నేనేదో చచ్చిపోతాను, నాకు శ్రమలు బాధలు కాసుకొని ఉన్నాయని మీరు అంటున్నారు. అయితే నేనంటాను, నాకు శ్రమలు బాధలు మాత్రమే కాదు, ఆ యేసు ప్రభువారి నిమిత్తము నేను చావడానికి వెళ్తున్నాను అంటున్నాడు. 21వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 12వ వచనమండి. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకి వెళ్ళవద్దని అతను బ్రతిమాలుకుంటుము గాని, పౌలు ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. ఆయన దేని కొరకు లేడట? మీరందరూ అనుకుంటున్నట్టు ఏదో నేను బంధించబడతానని మీరు అనుకుంటున్నారు. నేను బంధించబడ్డానికి మాత్రమే కాదు, ఆ యేసు కొరకు మరణించడానికి కూడా నేను సిద్ధమే. నన్ను ఏం చేసినా దానికి నేను ఇష్టపడతాను, ఏం చేసినా ఇష్టపడతాను. అది క్రైస్తవ జీవితం అనేది పోరాటముతో కలిగిన జీవితం. చచ్చేదాకా క్రైస్తవుడికి పోరాటం తప్పదు. ఈ పోరాటాన్ని నువ్వు పోరాడుతూనే వెళ్ళాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన చనిపోయే ముందు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. తన జీవితమంతా పోరాటమే, తన జీవితమంతా పోరాటమే. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు, ఇవన్నీ యేసు ప్రభువారి కోసం ఆయన భరించుకుంటూ పోయినవాడు. యేసు ప్రభువారు ఈరోజు అంటున్నాడు, నా మార్గం ఏదైనా పువ్వుల మార్గం అనుకుంటున్నావా? నీకు నెమ్మదిగా సుఖముగా ఏ కష్టాలు బాధలు ఏమీ లేకుండా హాయిగా వెళ్ళే మార్గమా? అది కాదు నా మార్గం. నా మార్గము ఇరుకైన మార్గము, నా మార్గము చాలా కఠినమైన మార్గము. ఈ మార్గములోనికి నువ్వు రావాలి అంటే నేను నడిచిన మార్గములోనే నువ్వు నడవాలా. నేను వెళుతున్న మార్గము అది ఎంతో అవమానాలతో కూడింది, ఎన్నో నిందలతో కూడింది, ఎన్నో శ్రమలతో కూడింది, ఎన్నో కష్టాలతో కూడింది. ఆ మార్గము గుండానే నువ్వు రావాలి. ఒకవేళ ఆ మార్గము గుండా నువ్వు రాకపోతే నా రాజ్యములోనికి ప్రవేశించలేవు. దేవుని బిడ్డలుగా, ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే నీవు నేను ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందుతున్నాము అంటే ఆయనతో మనం జత పని వారము, సహకారులము, లేకపోతే ఆయనతో మనము సహవాసము కలిగిన వారము. ఆయనతో మనకున్న సంబంధం ఎలాంటిది? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నీకు వచ్చినా ఆయన నువ్వు వెంబడించవలసిందే, ఆయన కొరకు మనం జీవించవలసిందే. కాబట్టి అలాగున్నామా? ఒకవేళ అలాగ ఉంటే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి నీకు నాకు అర్హత ఉంది. ఒకవేళ అలాగూ లేకపోతే ఇంకా ఎలాగ రక్త మాంసాలు పాలు పంపుతాం? అంటే మనం సంతోషాలతో ఉన్నప్పుడైనా మనం దేవుళ్ళో ఉండేది. మనకు అవమానము, నింద, శ్రమలు వచ్చినప్పుడు దేవుడితో ఉండలేమా? అలాగైతే మనం ఎలాగ ఆయనతో కలిసి ఉన్నట్టు? కాబట్టి దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ఎలాగున్నాం? మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆయనతో కూడా కలిసి నడిచేవారు. ప్రభువా, నేను నీ కూడా వస్తాను. నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినా నేను సంతోషంతో భరిస్తాను. ఇవన్నీ నీ కోసమే కదా. నేను నమ్ముకున్నందుకు నేను అనుభవిస్తున్న ఈ శ్రమల యందు నేను సంతోషించేవాడినే కానీ ఈ శ్రమల యందు నేను దుఃఖపడేవాడిని కాదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఎందుకంటే
ఏదో మేలుల్ని అనుభవించే వారమే కాదు, కానీ శ్రమలను కూడా అనుభవించే వారమే. మనం రెండాటికి తగిన వారమే. అలాగ మనం జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. రెండవదిగా ఇప్పుడు మీకు ఒక మాట చదివి వినిపించాను. సరే, చదువుదాం ఒకసారి మళ్ళీ ఆ మాటను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, క్షమించండి 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనమండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అపొస్తలుడైన పౌలు ఎంత చక్కటి మాటను ఆయన వాడాడో. ఆయన అంటున్నాడు, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు. బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు, దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండండి. మీరు తప్పు చేసే విషయంలో, పాపము చేసే విషయంలో మీరు పసిపిల్లలు, కానీ బుద్ధి విషయంలో నువ్వు పసిపిల్లలు కాదు. అందుకని అంటారు, ఎవరైనా ఏదైనా పనులు చేసేటప్పుడు చిన్నపిల్లలు తప్పు చేశారు అంటే వాళ్ళు ఎవరైనా కొడితే అంటాం, నీకు బుద్ధి లేదా, చిన్నపిల్లలు ఎందుకు అలా కొట్టేస్తున్నావు, వాళ్ళకి ఏం తెలుసు అని కొడతావు అంటారు. చిన్నపిల్లకి ఏం తెలీదు. మీరు చూడండి, చిన్నపిల్లలు పట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని మనం చిదక్ కొట్టేసిన మళ్ళీ అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఏమంటారు, నేను ఇప్పుడే కొట్టాను అయినా నీకు బుద్ధి రాలేదా, మళ్ళీ అక్కడికి వెళ్ళావు మళ్ళీ కొట్టావనుకో మళ్ళీ ఎక్కడికి వెళ్తారు. వాళ్ళకి ఏమీ లేదు, బుద్ధి లేదు. సరే, బుద్ధి ఎలాగొస్తుందట? అది కొడితే రాదు. మనం అంటాం, ఎన్నిసార్లు కొట్టినా పసిపిల్లలు కొడతా ఉంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది అంటావా? వాళ్ళకి ఏం తెలుసు? ఎందుకు వాళ్ళ పసిపిల్లలు అంటున్నావు? ఎందుకు వాళ్ళ పసిపిల్లలు అంటున్నావు? వాళ్ళకి ఏమి ఎదగలేదట, బుద్ధి పెరగలేదట. బుద్ధి ఎలా పెరుగుతుంది? ఒకటి వయసు, రెండు ఒకటి వయసు, ఇంకొకటి సహవాసము. వయసుతో బుద్ధి పెరుగుతుందంట. ఇంకా బుద్ధి ఎలా పెరుగుతుందట? ఇంకొకటి ఉంది. అందుకని అంటున్నాను, ఉంది కాబట్టి నేను ఉందని చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పబోదును. బుద్ధి పెరగడానికి ఇంకొక అవకాశం ఉందట. నేను చూపించినా? సరే, నేనే చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనాలు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యముల విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. బుద్ధి పెరగడానికట ఇంకోటి ఏముందట? బుద్ధి పెరగడానికి ఇంకోటి ఉందట. బుద్ధి పెరగడానికి ఇంకోటి ఉందట, బలమైన ఆహారము. బలమైన ఆహారం పెడతారట. అందుకని చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకు జ్ఞానం పెరగడానికి, బుద్ధి పెరగడానికి ఎన్ని మందులు ఉన్నాయి. అశ్వగంధిని వాడండి, లేకపోతే ఈ సరస్వతి ఆకును తినిపించండి, లేకపోతే అది పెట్టండి, ఇది పెట్టండి, ఇలాంటివి పెడతా ఉంటే మీ పిల్లలకి ఏం పెరుగుతుంటుంది? అర్థమైందా?
బలమైన ఆహారం తినేవారికంట బుద్ధి పెరుగుతూ ఉంటుందట. చిన్నపిల్లలకి బుద్ధి ఎందుకు పెరగదట? వాళ్ళకి బలమైన ఆహారం పెట్టం, వాళ్ళు పాలే పెడతాం, మనం చాలా జీర్ణమయ్యే చిన్నవే పెడుతూ ఉంటాం అన్నమాట. అలాగే రోజు రోజుకి మనం తినే ఆహారం వారు తినేట కొలది, వారు ఇంకా తిరిగే కొలది, వాళ్ళు ఎదుగుతునే కొలది వారి జ్ఞానేంద్రియాలు పెరగడం వల్ల, వాళ్ళు తినే ఆహారం వల్ల, వయసు పెరగడం వల్ల వాళ్ళకి బుద్ధి వస్తుందట. ఈ బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు జ్ఞానేంద్రియాలు ఎదిగిన వారు కాబట్టి, అంటే వయసు వచ్చిన వారు కాబట్టి వీళ్ళు ఒక పని చేస్తారట, మంచి చెడ్డలను వివేచించగలుగుతారట. అందుకే వయసు వచ్చిన వారికి వయసు రాని వారికి తేడా ఏంటంటే, వయసు వచ్చిన వారు అంటే వీళ్ళు మంచి చెడ్డలను వివేచించేవారు. వయసు రానివారు ఎవరు అంటే వీళ్ళు మంచి చెడ్డల్ని వివేచించలేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండొద్దు. పసిపిల్లలకి ఏమి ఎదగదట? బుద్ధి పెరగదట. అందుకని వీళ్ళు ఏం చేస్తారట, ఏది చెయ్యొద్దు అంటామో, ఎక్కడికి వెళ్ళొద్దు అంటామో, ఏది వద్దు అని చెప్తామో అదే చేస్తూ ఉంటారట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పసిపిల్లలు. చాలాసార్లు దేవుని యొక్క మందిరానికి వస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుడి వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా మనం బుద్ధి విషయంలో చాలా పసిపిల్లలుగానే ఉన్నాం. మనం బుద్ధి పెరుగుతా లేదు. ఏంటి పెరుగుతా లేదు అంటే, ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, మనం ఇలాంటి విషయాల్లో ఇంకా మనం వయసు వచ్చిన వారుగా జీవిస్తలేదు. చాలాసార్లు దేవుని యొక్క ప్రజలుగా ఇంకా చాలా చిన్న విషయాలే మనకు తెలియవు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఎలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం చేయకూడనివి ఏంటి, మనం వెళ్ళకూడనిది ఏంటి, మనం ఎలాగ మంచి చెడ్డలు వివేచించే జ్ఞానం మనకుందా, మంచి చెడ్డలు వివేచించగలిగితే మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మనం పిల్లలుగా ప్రవర్తిస్తున్నామా లేక పెద్దవారిగా ప్రవర్తిస్తున్నామా? ఎవరు పెద్దవారు, ఎవరు పిల్లలు? వయసు ఎదిగాం కదా, అందుకని అంటారు వయసు ఎదగడంతో పాటు మన బుర్ర కూడా పెరగాలి, మన బుద్ధి కూడా పెరగాలి. కొంతమందికి మనుషులు ఎదుగుతారు కానీ ఈ బుద్ధి మాత్రం పెరగదు. అందుకని అంటారు బైబిల్ గ్రంథంలో ఆయన ఏమంటాడు అంటే, మీరు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనను కంచర గాడిద వలనను ఉండకూడదు అంటాడు. జంతువులకి ఏముండదట? బుద్ధి ఉండదట. బుద్ధి లేనివి ఒక నోరు లేని జంతువులు, పశువులు అన్నమాట. కానీ మనకు దేవుడు ఆత్మనిచ్చాడు, జ్ఞానమిచ్చాడు, నోరిచ్చాడు. ఇవన్నీ కలిగిన మనం ఎంత బుద్ధిమంతులుగా జీవించగలుగుతున్నాం? నీ బుద్ధి నిన్ను కాపాడాలా, నీ బుద్ధి నిన్ను సంరక్షించాలా, నీ బుద్ధి నిన్ను ఆత్మీయంగా శారీరకంగా అభివృద్ధిలోనికి తీసుకొని రావాలా. అందుకని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండొద్దు. ఇంకా మీరు పసిపిల్లలుగా ఉంటే ఏమి వెదిగారు, మీరు ఏం తెలుసుకున్నారు, ఇన్ని సంవత్సరాలుగా మీకేం తెలుసు? ఒక ఆమె ఎలాగొచ్చన్నది, ఆమె ఒకసారి చేయకూడని పని చేసి వచ్చి నాతో మాట్లాడిందనమాట. నేను అప్పుడు అన్నాను, మీరు ఇలా చేయడం తప్పు కదా అన్నాను. ఆ తప్పన్నా అన్నారు. అదేంటి తప్పని కూడా మీకు తెలియలేదంటే, నాకు తెలియదన్నా అన్నారు. అరే, ఇన్ని సంవత్సరాలు దేవుడు మందిరానికి వచ్చారు, ఎంత వాక్యాన్ని విన్నారు, ఇది తప్పని మీకు తెలియలేదా? ఇంక నేనేం చెప్తాను మీకు, ఇది తప్పు అని కూడా మీకు తెలియలేదు అంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో నాకు అర్థమవుతుంది. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఇంత ఆత్మీయంగా ఇంకా మనం ఇదే పరిస్థితుల్లో ఉన్నామా? ఒకరితో చెప్పించుకునేవారుమా? మనం ఆత్మీయులం అనేటప్పుడు, మనం దేవుని బిడ్డలము, ఇన్ని సంవత్సరాల దేవుడి మందిరానికి వస్తూ, ఇన్ని సంవత్సరాల దేవుని వాక్యాన్ని వింటూ, ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్నప్పుడు
మనకి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకు వివేచించే జ్ఞానము కూడా లేదా? వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు, వాళ్ళలాగున్నారు, వీళ్ళలాగున్నారు, అవన్నీ నీకెందుకు? నువ్వేం చేస్తున్నావు? నీకేమైంది నీ బుద్ధి? దేవుడిలో నువ్వు ఎంత బుద్ధిమంతుడిగా బుద్ధిమంతురాలుగా ఉన్నావు, నీ బుద్ధి లేదా? నీకు దేవుడు బుద్ధి నేర్పించాడే. ఒకవేళ లేకపోతే ఆయన అంటాడు సామెతల గ్రంథంలో, వెళ్ళి బుద్ధిని కొందెచ్చుకో, బుద్ధిని కొందెచ్చుకోమంటాడు ఆయన, బుద్ధిని సంపాదించుకోమంటాడు ఆయన. ఎందుకంటే అది నువ్వు తెచ్చుకుంటేనే కానీ అది నీకు రాదు, అది నువ్వు బుద్ధి తెచ్చుకోవు. దేవుడి దగ్గరికి వెళ్ళు, ప్రభువా నాకు బుద్ధి అంటే నాకు నేర్పించు, నేను ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో. అవునా? మీకు ఒక మాట చెప్తాను. సంసోను పుట్టే ముందు తన తల్లికి దేవదూత మొదట కనిపించింది. మొదట దేవదూత కనిపించి మనోహ యొక్క భార్యతో దేవదూత ఏం చెప్పిందంటే, అమ్మా నీ గర్భములో పడబోతున్నాడు ఒక బిడ్డ, అతడు దేవుడికి నాజీరు చేయబడినవాడు, వాడు నీ గర్భమున పడినది మొదలుకొని నువ్వేం చేయకూడదు, ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ నువ్వు తినకూడదు, తాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా నువ్వు ముట్టకూడదు అని చెప్పింది. సరే, దేవదూత అలా చెప్పిన తర్వాత మరలా దేవదూతని ఆమె చెప్పింది, నాకు దేవదూతలా కనిపించింది, నేను గర్భవతిని అవుతానంట, బిడ్డను కంటానంట, ఆ బిడ్డ నాజీరు చేయబడినవాడట, నేను ఇలాగని చెప్తే అప్పుడు మళ్ళీ మనోహ దేవుడిని మళ్ళీ ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా మాకు పుట్టబోయే ఆ బిడ్డకు మేమేమి చెయ్యాలో అవి ముందు మేము నేర్చుకునేటట్లుగా ముందు మాకు తెలియచెప్పు అన్నాడు ఆయన. ఆ మాట మేము చూపిస్తాను. మనోహ ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవుణ్ణి ఇలాగ ప్రార్థన చేశాడు. ఆ బిడ్డకి మేమేమి చెయ్యాలి అని అడగలేదు ఆయన ఏమని ప్రార్థన చేశాడో మీకు చూపిస్తాను. ఆ పుట్టబోయే బిడ్డకు మేమేమి చెయ్యాలి అని చూడండి. 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనమండి. 13:8. అందుకు మనోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనెను. మనోహ యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? ముందు మేము అలాగ నేర్చుకోవాలి, ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా మనం ఇతరులకు నేర్పించలేం, మనం చేయకుండా ఇతరులకు మనం చెప్పలేం. అందుకని అంటారు, నువ్వు ఏదైనా చెప్పే ముందు నువ్వున్నావా అలాగా? నువ్వు లేకుండా నువ్వు చెప్పడం ఎలా చెల్లుతుంది? నువ్వు ఉంటే చెప్పాలా? నువ్వు లేకుండా చెప్తే నీ మాట ఎవరంటారు? ఇక్కడ అంటున్నాడు మేము నేర్చుకునేటట్లుగా. అది బుద్ధి వచ్చిన ప్రతి ఒక్కరూ మొదట ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు నేర్చుకుంటారట. మీ అందరికీ తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడొచ్చింది? అనుభవం నేర్పించింది. అర్థమైందా? ఎప్పుడైతే తండ్రి యొక్క ఇంటిలో నుంచి బయటకు పోయి దుర్వ్యాపారం వల్ల ఉన్న డబ్బంతటిని పోగొట్టుకొని నష్టపోయాడో, పరిస్థితులన్నీ తను ప్రతికూలంగా వచ్చినప్పుడు వాడికి బుద్ధి వచ్చిందట. బుద్ధిని ఆయన ఎంత పోగొట్టుకున్న తర్వాత వచ్చింది బుద్ధి. తను తండ్రి ఇంటికి తిరిగి రావాలని తిరిగి వచ్చాడు వాడు. తన పరిస్థితులే అతనికి నేర్పించే బుద్ధి. అర్థమైందా? అందుకని అంటాడు, రెండవదిగా కాలమే మానవుడికి బుద్ధి నేర్పిస్తుంది. కాలము నేర్పిస్తుందట. కాలము నీకు పెరిగే కొలది ఎక్కడ నీకు ఏం చేయాలో, ఎక్కడ ఏది చేయకూడదో ఇవన్నీ కాలమే నేర్పిస్తుంది. అందుకనే సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలి. సమయం వచ్చిందంటే అదంతట అదే నేర్పిస్తుందట. దేవుడు కాలాన్ని ఎందుకు పెట్టాడంటే ఈ కాలము మనిషికి జ్ఞానాన్ని తెలియచేస్తుందట. అందుకంటాడు, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది, పగటికి పగలు బోధ చేయగలుగుతున్నట. ఏం చెప్తున్నాయంటే ఈ సృష్టిని చూస్తే, ఈ కాలాన్ని చూస్తే మనకు బుద్ధి నేర్పుతాయట. బుద్ధి అనేది దేవుడు చేసిన దాన్ని చూస్తూ నేర్చుకోవాలి. ఈరోజు అంటున్నాడు, నువ్వు బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండొద్దు. ఎవరు ఏది చెప్తే, ఎవరు ఏదంటే అది చేసేటట్లుగా ఉండకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు,
ఈ చిన్న పిల్లలను అనేవారు త్వరగా మోసము చేసేవారు. అందుకంటాడు, మనుషుల యొక్క మాయోపాయముల చేత మీరు చిక్కబడకూడదు అంటాడు ఆయన. ఈ మాట చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ లోకములో మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని చూపిస్తే, మనుషుల యొక్క మాయోపాయముల చేత మనల్ని లాగుతూ పోతారట. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనమండి. 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగడగొట్టబడిన వారమైనట్లు ఉండక. మనం పసిపిల్లలమైతే మనుషుల యొక్క మాయోపాయముల చేత మనల్ని మోసం చేయగలుగుతారు. అందుకని చూడండి, ఒకప్పుడు మా వయసులో అంటే చిన్నతనంలో పసితనంలో ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చినట్టు ఎంత భయమో. దొంగలు వస్తారట, పిల్లల్ని ఎత్తుకుపోతారట, దొంగలు వస్తారట, పిల్లల్ని ఎత్తుకుపోతారట. ఎంత భయమో. ఇంకా సాయంకాలం 6 దాటిందంటే ఎవరం బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఎంత ఆడుకుండు వాళ్ళమో, అసలు బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఏమంటే దొంగలు వచ్చారట, పట్టుకుపోతారట. ఎవరిని పట్టుకుపోతారు? ఏ పెద్దోళ్ళు అట్టుకెళ్ళరా? ఇప్పుడు పెద్దోళ్ళే పట్టిపోతున్నారట. ఒకప్పుడు పిల్లల్ని ఎందుకు పట్టిపోయారు, ఇప్పుడు పెద్దోళ్ళు ఎందుకు పట్టిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు పెద్దోళ్ళు ఏమైపోయారు, వీళ్ళకి బుద్ధి ఎదగలేదు. అది ఎత్తారు ఇది ఎత్తారంటే వీళ్ళు కూడా పోతున్నారు. ఇప్పుడు పెద్దోళ్ళని ఎలా పట్టిపోతున్నారంటే వీళ్ళకి కూడా బుద్ధి ఎదగలేదు. అప్పుడు పిల్లలకి ఎదిగేది కాదట. అప్పుడు మా రోజుల్లో పెద్దోళ్ళని ఎవరు పట్టుకెళ్ళేవారు కాదు, పిల్లల్ని పట్టుకెళ్ళేవారు. పెద్దోళ్ళు అంటే అలా అంత తేలిక పడిపోళ్ళు ఏం కాదు. ఇప్పుడు పెద్దోళ్ళనే పట్టిపోతున్నారట. ఇప్పుడు పెద్దోళ్ళకి ఏం ఎదగలేదు, బుర్ర ఎదగలేదు. మనుషులైతే ఎదిగారు కానీ బుర్ర ఎదగలేదు. అందుకని ఇప్పుడు పెద్దోళ్ళు కూడా పట్టిపోతున్నారు. అంతే మరి, మాయోపాయముల చేత. ఈరోజు చూడండి, ప్రభుత్వం చెప్తుంది, మీరు ఈ రోజుల్లో మాయిల్లో పడకండి. మీ ఫోన్లకు వచ్చి మీ అకౌంట్లు ఇంత పడింది, లేదా మీకు ఎలా వచ్చింది, ఎలాగొచ్చిందని మీరు అవన్నీ చూసి కానీ వాళ్ళ మాటల్లో పడ్డారంటే మీ బ్యాంకులో ఉన్న మీ డబ్బు అంతా పట్టిపోతారు. జాగ్రత్త. కానీ ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే బాగా చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మీకు ఎంత వచ్చింది, ఇది తీసుకోవడానికి ఇంకొక అంత ఇవ్వండి, అంత ఇస్తే మీకు ఇంత ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు ఎలా అంటున్నారు, మనకు 1,00,000 రూపాయలు ఎత్తంటే 10,000 రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టమేముంది, సరే 10,000 పంపించేద్దాం, 1,00,000 ఇచ్చేస్తారట. మనకి ఏం చూపిస్తున్నారు ముందు? ఆ పెద్ద చూపించబోతున్నారు, చిన్నది పోయినా పర్లేదట. మన దగ్గర ఉన్నదంతా దోచిపోతున్నారు. ఎందుకు వచ్చిందంట? ఇది ఈ రోజుల్లో మనకున్న జ్ఞానం. పసిపిల్లలనైతే మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముకు లాగా కుయుక్తితోనూ ఇటు అటు కొట్టుకొని పోనట్లుగా మనల్ని కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును మనల్ని గాలికి ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అని అంటున్నాడు. మీరు బుద్ధి వచ్చిన వారు, ఎవరు చెప్తే వారి మాట, ఏది చెప్తే అది మాట మీరు నమ్మొద్దు. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని విను, దేవుడు ఏం చెప్తున్నాడో చూడు. అది అర్థమైందా? నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తివి, మనుషులు ఏం చెప్తుంది చేసే వ్యక్తివి కాదు. వాక్యానుసారంగా మనం ఉన్నామా లేదా, దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నామా లేదా, నీ బుద్ధి ఏమైందంటాం. ఎవరైనా ఏదైనా చేయమన్నారు అనుకోండి, మన పిల్లలతో ఎవరైనా ఏదైనా చేయించారనుకోండి, మనం అంటాం వాళ్ళు చెప్పారనుకో నీ బుద్ధి ఏమైంది అని అడుగుతాం. ఎందుకు అడగమా ఆ మాట? నీకు ఎంత వయసు వచ్చింది, వాళ్ళు ఎవరో చేయమంటే నువ్వు చేస్తావా, నీ బుద్ధి ఏమైంది, నీకు బుద్ధి లేదా అని అడుగుతాం మనం. వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మంచి చెడ్డల్ని వివేచించే జ్ఞానము కలిగిన వారు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆయన ఏం చెప్తారు తెలుసా, మేలును కీడును, జీవమును మరణమును రెండు నీ ఎదుటే పెడుతున్నాను, నీకేది కావాలో నువ్వే కోరుకో. ఏది కావాలో నువ్వే కోరుకో. బుద్ధిమంతుడైతే జీవమును కోరుకునేవాడు, మేలును కోరుకునేవాడే తప్ప కీడుని శాపాన్ని కోరుకునేవాడు కాదు. ప్రియ సహోదరి సోడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండొద్దు. అలాగ ఉంటే
ఈ లోకంలో ఉన్న సాతానుడి యొక్క మాయోపాయముల చేత, వంచనతోనూ తప్పు మార్గములకు లాగు ఎన్నో కుయుక్తులతో మన దేవుడి నుంచి బయటికి తీసుకుపోతాడు. మన వయసు వచ్చిన వారు, మనం బుద్ధిమంతులు, ఎన్ని పరిస్థితులు మనకు వచ్చినా మనము జ్ఞానేంద్రియాలు ఎదిగిన వారం కాబట్టి ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ మనం తెలుసుకోవలసిన వారు. మనకు ఒకరు చెప్పక్కరద్దు. అర్థమైందా? ఇన్ని సంవత్సరాలుగా దేవుళ్ళో ఉండి ఒకరితో ఇంకా మనం చెప్పించుకునే స్థాయిలో ఉండకూడదు. మనం ఒకరికి చెప్పే స్థాయిలో ఉండాలి. అది బుద్ధిమంతులు. ఇక నేను చెప్పాలనుకుంటే చాలాది ఉంది, కానీ నేను చెప్పనీకి ఇక్కడ తాపుతాను. కాబట్టి బుద్ధి విషయంలో మాత్రం మనం పసిపిల్లలుగా ఉండొద్దు. అర్థమైందా? మనం జ్ఞానేంద్రియాలు ఎదిగిన వారు, ఏది మంచి, ఏది చెడ్డ, మనం ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించకూడదు, ఇవన్నీ మనం తెలుసుకున్న వారము, దైవనీతి నెరిగిన వారము, వాక్యానుసారంగా దైవ పద్ధతిని అనుసరించి మనం వెళ్ళేవారమే తప్ప మనుషుల యొక్క పద్ధతిని అనుసరించేవారం కాదు. ఒకవేళ అలా చేశామంటే నువ్వు పసిపిల్లడివే. పసిపిల్లలు అంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులే, కానీ ఆ రాజ్యానికి హక్కుదారులు మాత్రం కారు. ఆయనతో కూడా శ్రమపడిన ఎడలే ఆయన తోడి వారసులుగా చేయబడతావు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. మనం ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఎంతగా మనం ఎదిగిన వారము, మనం ఎలాగ బుద్ధి విషయంలో మనం పసిపిల్లలుగా ఉన్నామా, బుద్ధి విషయంలో మనం పెద్దవారుగా ఉన్నామా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రభు చిత్తమైతే ఒకవేళ వచ్చేవారు ఉంటే మరలా దేవుడు ఈ విషయాన్నే దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు, మీకు తెలియచేస్తాను. కాబట్టి ఈ సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మళ్ళీ మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందామండి. కొద్ది క్షణాలు మోకరించి ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా